ప్రైజ్ ది లార్డ్. సామెతలు 3:1. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని మనం మరిచిపోకుండా దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటామో అప్పుడు మనకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడుపు సంవత్సరములు, శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అనుదినము మనము దేవుని ఉపదేశమును వినాలి. దేవుని వాక్యమును చదువుకుంటూ మరిచిపోకుండా ఆ వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు ఈ వాగ్దానంలో మనం స్వతంత్రించుకుంటాం. దీర్ఘాయువునిస్తారంటండి. మంచి సుఖమైన జీవితాన్ని దేవుడిస్తారు. శాంతిని కూడా అనుగ్రహిస్తారు. బైబిల్ వాక్యం సెలవించినట్లుగా, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేస్తాను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానంటూ ఉన్నారు. మన కుటుంబంలో దేవుడు సమాధానం ఇస్తారండి. మన పిల్లలను చూసుకునే విధంగా మనకు దీర్ఘాయువును కలుగు చేస్తారు. మనం ఎప్పుడైతే ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటామో ఈ 3 వాగ్దానాలు మనం పొందుకుంటామండి. మొదటిగా దీర్ఘాయువు, రెండవదిగా సుఖజీవనము, మూడవదిగా శాంతి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీ మాటలు వింటూ మీ వాక్య ప్రకారం నడుచుకునే కృపను మీరు మాకు దయచేయండి. మీ ఉపదేశాలు మేము మరవకుండా ప్రభా నిత్యము మా హృదయంలో నాయన దాచుకునే కృపను దయచేయండి. సహాయం చేస్తారని నమ్ముతున్నాం నాయన. అలాగే ప్రభా, ఈ వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపనివ్వండి. దీర్ఘాయువుని, సుఖజీవనమును, అలాగే శాంతిని కూడా అనుగ్రహించండి. మా కుటుంబాల్లో నెమ్మది, సమాధానమును అనుగ్రహించండి. సహాయం చేస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.